భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక రెడ్డిపాలెం గ్రామానికి చెందిన రైతులు జమాయి తోట సాగు చేస్తున్నారు. ఐటీసీ కర్మాగారం కంపెనీ కెమికల్ వాటర్ వదిలేయడంతో జమాయి మొక్కలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకొని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పైప్ లైన్లు వదిలేస్తున్నారు. ఆ పైప్ లైన్లు వదలటం వల్ల అవి డమ్మీ చేయకుండా జామాయిలు పంట మీదకి వస్తున్నాయి. మేము జామాయిలు రైతులము. సుమారుగా 12 నుంచి 17 ఎకరాల పాటు పాడైపోతుంది జామాయిలు. ఈ ఐటీసీ యాజమాన్యం దగ్గర పోతే చేద్దాంలని పట్టించుకోవట్లేదు. అందుకే మీడియా మిత్రులను పిలిచి మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మీడియా మిత్రుల ద్వారాగైనా ఐటీసీ యాజమాన్యం మా బాధలు మా కష్టాలు చూసి మాకు నష్టపరిహారం ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇదే విధంగా చేస్తే మటుకు ఒక రైతు కూడా నిలబడే అవకాశం లేదు. వాళ్ళు ఏదైనా మా యందు స్పందించి ఒక కాలువ కట్టడం కానీ లేకపోతే పైప్ లైన్ వేయటం కానీ చేస్తే డైరెక్ట్గా వాగులోకి వెళ్ళిపోతాయి నీళ్ళు. ఆ వాగులోకి వెళ్ళిపోతే ఏ రైతుకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది మురికి కాలువల వల్ల మురికి వాటర్ వల్ల పొలాలన్నీ నష్టపోతున్నాం బాగా. మాకు ఏదన్నా ఐటీసీ యాజమాన్యం మంచిగా దారి చూపిస్తే మాకు బాగుంటుంది. లేదంటే మేము చాలా నష్టపోతున్నాం. ఒక 17 ఎకరాలు సుమారు. రైతులందరం కూడా బాగా ఆందోళన పడుతున్నాం, మేము బాధపడుతున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే రెస్పాన్స్ ఇవ్వట్లేదు. దానివల్ల బాగా నష్టపోతున్నాం. మీరు ఏదన్నా మా అందు దయించి నష్టపరిహారం ఇప్పగలిగి మాకు ఎప్పుడు కూడా ఈ ఇబ్బందులు లేకుండా ఒక కాలువ కట్టగలిగితే మాకు బాగుంటుందని మేము కోరుకుంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫున తాను ఇచ్చిన హామీలను అమలు చేయలేక దిగజారి అబద్ధాలు చెబుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని బోగస్ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇచ్చాడు ఈ స్టేట్మెంట్? ఎన్నికల సమయంలో కాదు ఇచ్చింది. ఇది ఏప్రిల్ 21వ తారీఖుని ఇచ్చాడు. ఏది మొన్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రతి రైతుకి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొంటామని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి స్టేట్మెంట్ రైతులకు హామీ ఇచ్చింది. తెలంగాణ రైతులకి ఆయన మంత్రివర్గ సమావేశం నిన్న జరిగితే ఆ సమావేశ వివరాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి, సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాత్రం ఓన్లీ సన్న వడ్లను మాత్రమే మేము వచ్చే సీజన్ నుంచి 500 బోనస్ కొంటామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇది కాంగ్రెస్ పార్టీ 420 మేనిఫెస్టో. ఇది 420 మేనిఫెస్టో. దీంట్లో ఈ 3వ పేజీలో ఉంది. మేము ఇవ్వలే, ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో, బీఆర్ఎస్ ఇచ్చింది కాదు ఇది. దీంట్లో ఏం చెప్పారు? వరి ధాన్యానికి ప్రస్తుత మద్దతు ధర 2183 రూపాయలు ఉంది. దానికి అదనంగా 500 రూపాయలు ఇచ్చి 2683 రూపాయలకు కొంటామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మొక్కజొన్న 1870 రూపాయలు ఉన్నది, దాన్ని 2200 కొంటామని చెప్పారు. కందులు 6300 ఉన్నాయి, దాన్ని 6700 కొంటామని వారే మద్దతు ధరలు ప్రకటించడం జరిగింది. మేమిచ్చింది కాదు ఇది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోకి భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల ముందేమో రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందేమో, ఓట్లు పడవేమని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి మేము ప్రతి క్వింటాలకు 500 రూపాయలు మేము బోనస్ ఇస్తాం, మా మేనిఫెస్టోకి మేము కట్టుబడి ఉన్నామని చెప్తారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన వారం రోజుల్లోనే మంత్రిమండలి సమావేశం పెట్టి కాదు మేము 500 ఇస్తామనేది ఓన్లీ సన్నధాన్యానికి ఇస్తామని చెప్పారు. చాలామంది రైతులు ఉన్నారు. మా పాత్రికేయ మిత్రులు వేదిక మీద కూర్చున్న వారందరూ కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. తెలంగాణలో వర్షాకాలం మాత్రమే కొద్ది మంది రైతులు వారి యొక్క అవసరాల నిమిత్తం సన్న వడ్లని వేయటం జరుగుతుంది. నేను చెప్పేది కాదు, ఏ రైతుని అడిగినా చెప్తారు. మా పుల్లయ్య గారిని అడిగి చెప్తారు, మా అజ్మీరా మా వీరు నాయక్ గారిని అడిగినా చెప్తారు. మీకు కూడా తెలుసు.
జనరల్గా ఏం రైతు చేస్తారు? ఎక్కువ దిగుబడి రావాలి. దిగుబడి రావాలి అంటే దొడ్డోడ్లు వేయాలి. మేము చెప్పేది కాదు, ఇది ఓపెన్ సీక్రెట్. 70% 80% ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వరిలో దొడ్డు వరి ధాన్యం మాత్రమే 70-80% ఉంటుంది. సన్నధాన్యం అనేది ఒక 20% మాత్రమే ఉంటుంది. అంటే 70% పండించే రైతుల నోట్లో మట్టి కొడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులందరూ అర్థం చేసుకోవాలి. ఎవరైతే మీరు దొడ్డు విత్తనాలు వేస్తున్నారో, మీరు ఎక్కువ ఉత్పత్తి చేద్దామని అనుకుంటున్నారు, వారందరి నోట్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోట్లో మట్టి కొడుతుంది. హక్కుల కోసం పోరాడే వ్యక్తి కావాలంటే బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు చేయలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు నెలలో రుణమాఫీ అన్నాడు, కానీ ఏ సంవత్సరం అనేది చెప్పలేదని ఎద్దేవా చేశారు. ముసలికి నెలకు 4,000 రూపాయల పెన్షన్ నాకు వచ్చినాయా? కేసీఆర్ ముసలమ్మకే ఇస్తున్నాడు, నేను ముసలయ్యే కూడా ఇస్తా, ఇద్దరికి ఇస్తా, ఇంటికి 8,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా? రాలేదు. కాదు, జనవరి నెల 2,000 కూడా కొట్టిండు రేవంత్ రెడ్డి. ముసలిల పెన్షన్ జనవరి నెలది 2,000 కూడా కొట్టినాడు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, నేను దాని మీదికెళ్ళి బంగారం ఇస్తాను. ఆడపిల్లలు బంగారం సెంటిమెంట్ ఉండదు కదా, పాపం పడిపోయింది. మనం చెప్పినా లేదు, లేదు 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 నాకు బంగారం కావాలా, బస్సు కావాలని బుద్ధి. వచ్చిందా బంగారం? రాలేదా? బంగారం కాదు, ఇను కూడా పచ్చి దొంగలు. మేము ఇదే మాట చెప్పినా ఎన్నికల ముందు వచ్చి మీ హుజూర్ నగర్ కూడా వచ్చి మొత్తుకున్నాం. మోసపోకండి, మోసపోతే మోసపడతారని చెప్పినాం. కరెంటు కోత చాలేనియా? మార్పు బాగుందా? చక్కగా ఉందా? హుజూర్ నగర్ లో సమ్మగుందా? కోరుకున్నారు కదా, ఏరి కోరి తెచ్చుకున్నారు, వాళ్ళు ఎగిరెగిరి తంతున్నారు. అదే నేను చెప్పింది మీకు, ఆనాడు చెప్పింది, ఈ రోజు చెప్పేది అదే. ఈ దొంగలను నమ్మితే, దొంగ కాంగ్రెస్ నమ్మితే మళ్ళీ మోసపోతాం. అది అభయాస్తం కాదు, భస్మాసురాస్తం అని చెప్పినాం. ఎన్ని తీయటి మాటలు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకొచ్చిన తర్వాత ఓడమల్లన్న. ఏం చెప్పిండు మా తమ్ముని చెల్లెలకు? 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఒకే ఒక సంవత్సరం, మొదటి సంవత్సరం ఫస్ట్ క్యాబినెట్ లో 50,000 మెగా డిఎస్సి అయిందా? ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? వచ్చిందా? మీరు నిజంగా గ్రాడ్యుయేట్ అయినా నిజంగా గ్రాడ్యుయేట్లు అవుతే ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిందా? కొద్దిగా సౌండ్ పెరగాలి. వచ్చిందా? రాలేదు. మరి రాకుండా నాకు తెలియక అడుగుతా, రేవంత్ రెడ్డి గారు ఏదో కొత్త ఉపాయం అనుకున్నట్టున్నాడు. ఆయన లెక్క ప్రకారం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, సంసారం చేయాల్సిన అవసరం లేదు, కానీ పిల్లలు పుట్టచ్చు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రాత పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదు, కానీ రేవంత్ రెడ్డి గారు అప్పటిక దొబ్బరా అని చెప్పి, చూమంతరని చెప్పి 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క రాత పరీక్ష పెట్టకుండా యాడికి ఇచ్చిన 30,000 ఉద్యోగాలు? ఇదేనా నీ నీతి? 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఆ 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు కాదు. 1 కాదు, 2 కాదు, 2 లక్షల ఉద్యోగాలు 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఇచ్చినాం. కానీ దురదృష్టం ఏంటంటే మీకు చెప్పుకోలేకపోయినాం. మీకు చెప్పుకునే లోపు మంచి సామెతలు మీ హుజూర్ నగర్లో, నిజం కడప దాటి లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. అవన్నీ జరిగింది. కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా 2 ఉద్యోగాలు కూడా లేదు. ఆయన ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఈ సొల్లు మొత్తం యూట్యూబ్ లో ఇది కన్ఫ్యూజ్ అయిపోయింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి రాఘవేంద్ర గౌడ్ ఇలా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత 3 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నానని తెలిపారు. పట్టభద్రులు ఒక్కసారి తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరారు.
ప్రజలు ఏందో తెలుసు, ఈ 3 ఏళ్లుగా మరి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మోరోవర్ ఎన్నికల అతీతంగా ఒక పూట తింటూ ఒక పూట పస్తులు తింటూ మీ మధ్యలో ఉంటా ఉన్నా, మీ సమస్యల కోసమే పనిచేస్తా ఉన్నా. కాబట్టి విద్యులైన పట్టభద్రులారా ఒకే ఒక్క నిమిషం ఆలోచన చేయండి. నేను ఏమంటున్నా, ఉసరు వెల్లులాగా ఈ పార్టీ ఆ పార్టీ రంగు పూసుకుంటూ వచ్చిన వాళ్ళు రేపు మీరు గెలిపించినా ఇట్లా రిజైన్ అన్న చేస్తాడు, లేకపోతే పార్టీ కోసమే పనిచేస్తాడు, పార్టీ ఏజెంట్ అనే ముందుకు తీసుకెళ్తాడు. మరి ఎన్నిక దేనికోసం? మన సమస్యల పరిష్కారం కోసం. ఈ ఎన్నిక దేనికోసం? పట్టభద్రుల గొంతుకగా మారి ఒక నాయకుని పంపించడం కోసం. ఈ ఎన్నిక దేనికోసం? ప్రభుత్వమైన ప్రతిపక్షాలైనా కలుపుకుపోయి పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం ఒక పని చేసే నాయకుని మనం తయారు చేసే ఎన్నిక. మరి ఆల్రెడీ పార్టీ ముసుగులో వచ్చేవాళ్ళు ఈ పనులు చేయగలుగుతారా? ఆయన లేచి మాట్లాడుతున్నాయి, కూసోవాయ మన ప్రభుత్వం బాగానే చేస్తుందంటే నమస్తే అన్న అని కూసోవాల్సి వస్తుంది. మనం అందుకే ఇండిపెండెంట్ గా వస్తున్నాం. ఏ పార్టీల మద్దతు ఇస్తున్నా వద్దనుకున్నాం, మీ అందరి సపోర్ట్ ముందుకు వస్తా ఉన్నాం. కాబట్టి సీరియల్ నెంబర్ 20 వచ్చింది. దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు 20 నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి. మీ అన్నగా మీ తమ్మినిగా వస్తున్నా, మీ మధ్యలో ఒకరిగా ఉన్న, అంటే మీ మధ్యలో ఉన్న వ్యక్తిగా వస్తా ఉన్నా, ఆశీర్వదించండి. పట్టభద్రులారా, విఘ్నులైన పట్టభద్రులారా, మనం కొంతరట ఒక ఆయన అంటాడు ఎగసేకంగా ఏముందా పట్టభద్రులని 1000 ఇస్తా 2000 ఇస్తా అన్నారు. ఏ పోతు మనగాడు కొంతలో మనం తెలుసుకోవాలి. అంటే మనందరికి చీమినెత్తురు ఉంది, వాళ్ళకి లేని వాళ్ళు మన మీద బదనాలు చేస్తా ఉన్నారు. నేను ఒకటే ఛాలెంజ్ చేసిన, మా పట్టభద్రులను కొనే శక్తి యువనికి ఉంది అని అడిగినాం. ఒక నినాదాన్ని కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఆయన 500 ఇస్తే మనం ₹1 కలిపి 500 ఒకటి ఇద్దాం, ఆయన 1000 ఇస్తే 1000 కలిపి ₹1 ఇద్దాం. సమస్యలు ఎవరైతే పరిష్కరించలేదో వాళ్ళకి నిరసన తెలుద్దాం, వాళ్ళు ఇచ్చే డబ్బులను చెత్తబుట్టలో వేద్దాం. మీ అన్నగా ఉన్నా, మీ తమ్మినిగా ఉన్నా, సీరియల్ నెంబర్ 20 వచ్చింది. 20 సీరియల్ నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నా. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. నల్గొండలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. మల్లన్నను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మల్లన్న గెలుపు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం అంటే నల్గొండ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ పేరిట పిలిచే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నించే గొంతుకగా గత 10 సంవత్సరాలుగా ఏదైతే టీఆర్ఎస్ పాలనపై ఒక జర్నలిస్ట్గా, ఒక పౌరునిగా సమస్యల్ని లేవనెత్తి ఆ సమస్యలపైన తన వంతు స్థాయిలో పోరాటం చేసిన మల్లన్నకి ఏఐసిసి అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో నిలబెట్టడం జరిగింది. సో ఈ నల్గొండ పరిధిలో ఉన్న ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ ప్రశ్నించే గొంతుకగా, సమస్యలు తెలిసిన వ్యక్తిగా, సమస్యల్ని పరిష్కరించే గల జ్ఞానమున్న వ్యక్తిగా తీన్మార్ మల్లన్నకి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటు వేయాలని చెప్పని, దీనికి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్లి గత 4 నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి తెలియజేసి అత్యధిక ఏదైతే భారీ మెజార్టీ తోటి ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మల్లన్న గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ని నిర్వహించడం జరిగింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని పుడమి రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్న బొంగు బాదుషా ఇంటి ముందు బాధితుల ఆందోళన చేపట్టారు. పుడమి రియల్ ఎస్టేట్ లో సామాన్య ప్రజల చేత ఎక్కువ డబ్బులు వస్తుందని ఆశ చూపిస్తూ 4 కోట్ల రూపాయలను 70 మంది చేత కట్టించుకున్నారని తెలిపారు. పుడమి రియల్ ఎస్టేట్ పేరుతో మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. లోపల రాదు సరే సార్ వస్తున్నాను. నా పేరు ధనంజయ అండి. నేను ఈ పురమ సంస్థలో మన హరినాథ్ టీం ద్వారా నేను బిజినెస్ ఇవ్వడం జరిగింది. నేను 10 ప్లాట్ల వరకు బిజినెస్ ఇచ్చాను. ఇంతవరకు నా 10 ప్లాట్లకు పుడమి సంస్థ వాళ్ళు ఇంతవరకు ఒక్క ప్లాట్ ఇట్లా రిజిస్ట్రేషన్ చేయలేదు. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మబలికి గత 10 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. ప్రతి నెల 25 తారీఖు 15 తారీఖు వారాలు పొడిగించుకుంటూ వెళ్తున్నారు. మాకు పుడమి సంస్థ వాళ్ళు న్యాయం చేయాలి. మా కస్టమర్లకు రిజిస్ట్రేషన్ చేస్తామని 20 తారీఖు డేట్ ఇచ్చారు. ఆ డేట్ ప్రకారం న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ప్లాట్ల తరఫున 1,45,00,000 కట్టించామండి. మాకు 10 ప్లాట్లకు న్యాయం చేయాలి. మా హరినాథ్ టీం తరఫున మొత్తం తరఫున 4 కోట్ల బిజినెస్ ఇచ్చారు.
ఒక 50 ప్లాట్ల వరకు బిజినెస్ ఇచ్చారు. మొదలు 70 మంది వరకు ఉన్నారు. ఈ 70 మంది వరకు ఉన్నారు. ఆ 70 మందికి న్యాయం చేయాలి. న్యాయం చేసేంత వరకు, న్యాయం చేయకుంటే మా బాధితులందరూ ఈ సావే కోరుకునే మార్గం తప్ప ఇంకేం లేదు. అందరూ అప్పులు చేసి పుస్తకాలు కుదబెట్టి బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులలో లోన్లు తీసుకొని చాలా ఇబ్బందులు పడుకుంటూ చిట్టీలు వేసి లేపిన చిట్టీలను ఇబ్బంది పడుతున్నారు చాలా మంది.